సీనియర్ జర్నలిస్ట్ బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీ బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత గల సిద్ధాంతానికి కట్టుబడి దాదాపు 50 సంవత్సరాల నుంచి పార్టీని సిద్ధాంతాన్ని పట్టుకొని కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషం. ఖచ్చితంగా రామచంద్రరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత ఉత్తేజంతో ముందుకెళ్తుంది. ప్రజా సమస్యలపైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా పోరాడుతుంది. భారతీయ జనతా పార్టీని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అధికారంలోకి తీసుకురావడానికి గెలవడానికి ఆయన నేతృత్వంలో అందరం కష్టపడతాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరూ కూడా ఈరోజు చూసినారు మీరు. ఆయన ర్యాలీ నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు పార్టీ కార్యాలయం దాకా కిక్కిరిసినటువంటి కార్యకర్తలు ఆయన దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ ఎంత జోష్ ఉందో మీకు అర్థమవుతుంటుంది. ఈరోజు మీరు చూసినట్టయితే ఏ సిటీ చూసినా ఎక్కడ చూసినా కూడా మొత్తం హోర్డింగ్తో నింపేసినారంటే జోష్ ఉంది కార్యకర్తల లోపల. ఖచ్చితంగా త్వరలో రాబోయేటువంటి లోకల్ వార్డు ఎలక్షన్ కావచ్చు, బై ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా సరే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అంటే రానున్న సర్పంచ్ ఎలక్షన్లు కూడా, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మీకు త్వరలోనే ఉన్నాయి. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ బూత్ లెవెల్ నుంచి ఇప్పటికే మా కార్యాచరణ ప్రారంభమైపోయింది. మాకు బూత్ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీ, బూత్ కమిటీలు అన్నీ ఉన్నాయి. ఆ కమిటీల్లో దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ఒకటి ప్రణాళిక సిద్ధంగా ఉంది. ప్రతి గ్రామం నుంచి మీరు అన్నటువంటి అది సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో అయినా సరే, మున్సిపాలిటీలో అయినా సరే, ఎక్కడైనా సరే పూర్తి కార్యాచరణతో మా క్యాడర్ రెడీగా ఉంది. ఇప్పుడు మాకు మంచి ఉత్సాహవంతుడైనటువంటి లీడర్ అధ్యక్షుడయ్యాడు. మేము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో మంచి రిజల్ట్తో రాబోతున్నాం. ఇప్పుడు మొన్న అధ్యక్షునిగా ఎన్నిక పోటీ చేయడానికి రాజాసింగ్ గారు వచ్చారు, నన్ను బెదిరించారు, నామినేషన్ కూడా వేయకుండా చేశారని చెప్పి అదే కోపంతో రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అయితే రాజాసింగ్ని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? రాజాసింగ్ గారికి సంబంధించిన అంశం ఆల్రెడీ పార్టీ కేంద్ర నాయకత్వం దగ్గర ఉంది. పార్టీ హైకమాండ్ దీని మీద ఏం నిర్ణయం తీసుకున్నది అందరం వేచి చూడాలి. మేము మా స్థాయిలో నిర్ణయం తీసుకునేది కాదు, మా స్థాయిలో చెప్పేది కూడా కాదు. ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుంది. నిజంగా సీనియర్ లీడర్ ఆయన డౌట్ లేదు. ఆయన ఇప్పటికీ 3 సార్లు మా ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి గెలిచిండు. సో ఆయన రాజీనామా చేసిండు, దాన్ని కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. అంటే బీజేపీ పార్టీ చూసుకుంటే సిటీలోనే బాగా బలంగా ఉంది, గ్రామ స్థాయిలో కూడా అంత బలంగా లేదంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సిర్పూర్ కాగజ్ నగర్ హైదరాబాద్కి 200 కిలోమీటర్ కంటే దూరంలో ఉంటుంది. అది గ్రామ స్థాయి, పూర్తిగా అది ట్రైబల్ ఏరియా. ఆడ గెలవలేదా మేము? ముధోల్ సిటీకి దాదాపు 170 కిలోమీటర్ 180 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ముధోల్లో గెలవలేదు అక్కడ. అది పూర్తి గ్రామీణ ప్రాంతం. ఆదిలాబాద్ అది టౌన్, తర్వాత చుట్టుపక్కల అంత గ్రామీణ ప్రాంతం. అది గెలవలేదా? ఆర్మూర్ గ్రామీణ ప్రాంతం గెలవలేదా? భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు గెలిచింది. తెలంగాణ రాష్ట్రంలో సగం తెలంగాణను కవర్ చేసే 8 ఎంపీలు గెలిచింది. ఆదిలాబాద్ ఎంపీ, ఆదిలాబాద్ మొత్తం గ్రామీణమే, మొత్తం ట్రైబల్ ఏరియా. ఆదిలాబాద్ ఎంపీ గెలిచినాం కదా. మహబూబ్నగర్ పూర్తి గ్రామీణం, కర్ణాటక బార్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ, గెలిచినాం కదా. మెదక్ పూర్తి గ్రామీణం, గెలిచినాం కదా. మీరు ఏది చూసినా సరే, ఏ కాన్స్టిట్యున్సీ చూసినా సరే భారతీయ జనతా పార్టీ గెలవడానికి సిద్ధంగా ఉంది. సగం తెలంగాణ కంటే ఎక్కువ గ్రామాలు ఉన్నటువంటి 8 ఎంపీలు గెలిచినట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం వస్తే కామారెడ్డిలో కూడా బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పెట్టింది, కానీ 42% ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మీరు లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్తాము, లేకపోతే ఏదో ఖర్గేని తీసుకొచ్చే మీటింగ్ పెట్టి మీద హడావుడి చేస్తే కుదరదు. మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాలా, లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలా. మళ్ళీ మీరు ఈ ఎలక్షన్ సాగ్గా చూసి వెనక పోతే కూడా ఊరుకోం. మీరు ఎలక్షన్ పెట్టాల్సిందే. 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మేము దాన్ని పట్టుబడతాం. ఒకవేళ మీరు మోసం చేస్తే మీ సంగతి చూస్తాం. అంటే నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చాను, ఒక్కటి తక్కువైనా కూడా ముక్కు 4 రాస్తాను, దానికి సిద్ధమా అని బీజేపీ వాళ్ళకు కూడా ఒక సవాల్ విడిచింది రేవంత్ రెడ్డి. ప్రాసెస్ అది కొన్ని ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఆ ప్రాసెస్ చివరిలో ఉన్నాయి. ఈయన కొన్ని ఇచ్చి దాన్ని ముందు చేసిండు. ఆయన ఏమన్నాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఏవి? తర్వాత యువతకి 4,000 రూపాయలు ఇస్తాడు. నిరుద్యోగులకు ఇచ్చిండా? మహిళలకి పెళ్ళైతే తులం బంగారం పెడతాడు, అమ్మాయిలకి ఇచ్చిండా? 2,500 రూపాయలు ఇస్తున్నాడు మహిళలకి, ఇచ్చిండా? వృద్ధులకి 4,000 రూపాయల ఆసరా పెంచిండా? ఏం చేసిందని? అంత పచ్చి అబద్ధాలు. ముక్కుకు నేలకు రాసేది కాదు. నువ్వు చెప్పినటువంటి హామీలకి, నీవు ఇచ్చిన హామీలకి ముక్కు నేలకు రాస్తే నీ ముక్కు కాదు, ముఖమే కరిగిపోతుంది మొత్తం. మోడీ తెలంగాణకు ఏం చేయలేదు, మోడీ ఏం చేసిందని కూడా కొన్ని ప్రశ్నించారు. మోడీ ఒక అసమర్థుడనే కూడా నిన్న ఖర్గే గారు వ్యాఖ్యానించారు.
ఖర్గే గారికి ఎక్కడ గ్రౌండ్ లేకుండా పోయింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి. మీకున్నాయే మూడు రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. కర్ణాటకలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా మీకు డిపాజిట్ రావు, ఏ సీట్లో కూడా డిపాజిట్ రావు కర్ణాటకలో. తెలంగాణ పరిస్థితి మీరు చూస్తున్నారు, గ్రామాల్లో యువకుల్లో మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఏ ఎన్నికలు వచ్చినా మేము బండ కొడతారు. హిమాచల్ ప్రదేశ్ మొత్తం అవుట్ అయిపోయింది. మీకున్న 3 రాష్ట్రాలు కూడా పోతున్నాయి వాళ్ళకి. అందుకే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మోడీ గారు తెలంగాణకు ఏం చేసిరన్న విషయంపై ఇప్పటికి ఎన్నో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చాం. 12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చారు. మీరు అక్కడిక్కడ కాదు, వరంగల్ పోయి కోచ్ ఫ్యాక్టరీ చూడండి, 2 నెలల్లో ఫస్ట్ కోచ్ బయటకు వస్తుంది. వందే భారత్ కోచ్ ఈరోజు మోడర్న్ కోచ్ బయటకు వస్తుంది. తెలంగాణలో వరంగల్లో తయారవుతుందబ్బా, ఒకసారి తెలుసుకోండి. 1,00,000 కోట్లకు పైగా, దాదాపు 1,20,000 కోట్లతోని తెలంగాణలో నేషనల్ హైవేస్ నిర్మాణమైనాయి. కాంగ్రెస్ టైంలో రోడ్లు ఎట్లుండే, ఈరోజు మా టైంలో రోడ్లు ఎట్లున్నాయి మీ లీడర్లకే తెలుసు. ఎందుకంటే మీరు కాన్స్టిట్యూన్సీ పోయి తిరిగి వస్తారు కదా, అట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. అయితే రానున్న స్థానిక సంస్థలైనా ఎట్లాంటి ఎన్నికల్లో అయినా కూడా బీజేపీ పార్టీ చాలా బలంగా ఉంది. వాటన్నింటినీ కూడా మేము కైవసం చేసుకుంటామని బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప తెలిపారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్, పల్లవి టీవీ, హైదరాబాద్.